అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది పిఠాపురం మండలం మాధవపురం గ్రామం. మా గ్రామం ఇక్కడికి వచ్చి నా పేరు కర్ణం వీరబాబు. మాధవపురం గ్రామంలో నివసిస్తూ ఏదో తాత్కాలికంగా మేము బతకడానికి చిన్న ఇటుకలు బట్టి పెట్టుకుని రన్ చేసుకుంటున్నాం. ఇక్కడ చిన్న చిన్న షెడ్లు 4 అంగుళాల గోడల మీద చిన్న షెడ్లు ఇక్కడ పనిచేసేవారు ఉండడానికి తాత్కాలికంగా షెడ్లు మేము నిర్మించి ఉన్నాము. మేము నిర్మించి ఉన్న షెడ్లలో మనుషులు ఉంటున్నారు. ఆ షెడ్లు నిమిత్తమై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మా పక్క రైతుకి మాకు తగాదా వల్ల గతంలో ఒక 6 నెలల క్రితం ఆయన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు నాకు తెలియపరిస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను. నేను ఇక్కడ మా షెడ్లే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీ పరిధిలో మొత్తం ఖాళీ చేసుకుని వచ్చాను, నా షెడ్లు నేను తొలగిస్తాను అని చెప్పేసి ఆ రోజు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంప్లైంట్ నిమిత్తం వాళ్ళకి ఏం సమాధానం లేదండి. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చి వాళ్ళు వచ్చేసి సర్వే చేసేసి ఇంత ఉన్నదని చెప్పుకొని వచ్చి చేసుకుని వచ్చి వీళ్ళు మనకు చెప్పకుండా తెలియపరచకుండా నోటీస్ ఇంటికాడ గోడ ఖండించారండి. నా చదువు అంత మాత్రం అండి, మనకి నోటీస్ ఏంటి అన్నది మనకు తెలియదు. ఇప్పుడు ఆయన చెప్తుంటే నాకు ఇప్పుడు మీ గోడ ఖండించామన్నారండి నోటీసు. నేను దాన్ని సరిగ్గా చూడలేదు. నేను 2 రోజులు ఊళ్ళో లేనండి. తర్వాత ఇప్పుడు వచ్చి మనకి ఏం తెలియపరచకుండా, ఏ ఫోన్ కాల్ లేకుండా, ఏమీ లేకుండా సీట్లు మొత్తం పడగొడేస్తున్నారు. నేను మీ డిపార్ట్మెంట్లో, మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పిఠాపురం పరిధి ఎంతవరకు ఉందో మొత్తం చాలా ఉన్నాయి, అవి తొలగించుకోరండి, మేము తీసేస్తాం. మా ఒకటే కాదు కదా, దారికి అడ్డలేదు కదా, దారికి అడ్డుగా నిర్మించలేదు కదా, మేము ఏదో తాత్కాలికంగా బతుకుతున్నాం అని చెప్పి మొత్తుకున్నామండి. మొత్తుకున్నా సరే ఆయన మన మాట ఏమీ ఆలకించలేదండి. ఈ రోజు ఇక్కడ పడగొట్టడానికి కూడా కారణాలు లేవండి. ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంటే వచ్చారండి. ఇక్కడికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఈఆర్ఓ లేరండి, మనకి రెవెన్యూ ఎవరు కూడా లేరండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి వచ్చిందండి. వచ్చి మిషన్ ఒకటి తీసుకొచ్చి చెట్లు పడగొట్టడం జరిగిందండి. ఇప్పుడు నేను వచ్చి గొడవ ఆడితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మొత్తం అందరినీ కూడా ఇక్కడికి ఎప్పుడు పంపించారండి. వీళ్ళ స్టార్ట్ చేసి గంట అయిందండి. ఇప్పుడు నేను వచ్చి గొడవ పెట్టిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలా తెలియపరిచి రప్పించారండి. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సమాధానం చెప్పకుండా, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్కి కానీ, గ్రామ పంచాయతీకి కానీ, ఆ ఊళ్ళో ఉన్న అనర్హతలు ఏమన్నా తెలియపరచకుండా కూడా, ఏ నోటీసు కూడా ఇవ్వకుండా, పూర్తిగా నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చేసి సర్వే చేసుకుని పోవడం, మళ్ళీ వాళ్ళు వచ్చేసి మిషన్ తీసుకొచ్చేయడం, పడగొట్టేయడం జరిగిందండి. దీనికి గల కారణం మా పక్కన ఉన్న ఆయన కంప్లైంట్ ఇచ్చారన్నదప్పుడే నేను 6 నెలల కింద కంప్లైంట్ ఇచ్చాను. మీరు చేసేయండి సార్, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు మొత్తం క్లీన్ చేసుకురండి మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని అడిగానండి. దానికి ఏ సమాధానం కూడా ఇవాళకి చెప్పలేదండి. ఆయన చెప్పకపోగా తిరిగి మమ్మల్ని ఒక 70,000 రూపాయలు డిమాండ్ చేశారండి. మమ్మల్ని 70,000 రూపాయలు డిమాండ్ చేసి ఇప్పుడు నెల 15 రోజులు బట్టి నేను డిమాండ్ చేస్తున్నారండి. జనవరి నెలలో నన్ను 3,000 కొట్టమన్నారండి. ఆయన 2,000 ఫోన్పే కొట్టానండి. ఫోన్పే రికార్డింగ్ లో కూడా ఫోన్పేలో ఉందండి. ఈయన 70,000 ఇమ్మని గొడవ పెట్టి రోజు నాకు ఫోన్లు చేసి తేల్చుకో అంటున్నారండి. నా పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే వ్యాపారాలండి. ఇక్కడ మాకు వ్యాపారాలు లేవండి. ఒక ఇటు కొనుగోలు లేదండి, అమ్మేవాళ్ళు లేదండి. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి నేను అంతంత మాత్రంగా ఉన్నాను. ఈయన రమ్మంటుంటే నేను వెళ్ళలేక, డబ్బులు లేక నేను ఏదో తెగమాక పడుతుంటే ఆయన రాలేదన్న ఉద్దేశంతో నా మీద కక్షపూర్తిగా పూనుకుని ఈ డబ్బులు ఇవ్వలేదని ఇది పడగొట్టడం జరిగింది. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పిఠాపురం పరిధిలో అన్ని పడగొడతారా, లేదా నా ఒకటే పడగొడతారా? పోలే, నేను కంప్లైంట్ ఇచ్చి 6 నెలలు అయింది. నేను కంప్లైంట్ ఇచ్చి 6 నెలలకి వీళ్ళు ఏం స్పందించారు? ఏమి స్పందించలేదు. గతంలో ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫ్లడ్ టైంలో ఇక్కడ మిషన్ ఉంటే మిషన్తో పని చేయించానండి. మిషన్తో పని చేయించి నేను లారీలు ఇసుక తెచ్చి ఇవన్నీ వేసానండి. ఆ బిల్లు ఇవాళకి లేదండి. బిల్లు కోసం వెళ్ళినప్పుడు కూడా దానికి సమాధానం లేదండి. బిల్లు కోసం నాకు ఇవాళకి రూపాయలు ఇవ్వలేదండి. ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇదే ఏళ్ళు మొత్తం చేయించారండి. కావాలంటే ఫోటోలు ఉన్నాయండి, లారీలు అన్లోడ్ చేసినవి ఉన్నాయండి, అక్కడ మిషన్ పనిచేసింది ఉన్నదండి. సార్ నా పేరు పొన్నాడు రాంబాబు అండి. ఈ సార్ మాదాపురం ఈ అండి. ఇక్కడ ఆల్రెడీ మాకు ఎంఆర్ఓ గారికి కూడా చెప్పారు సార్. డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కూడా మనకి ఇచ్చారండి, లెటర్ ఇచ్చారండి. ఈయన కూడా చాలా సార్లు చెప్పాను సార్ వచ్చి ఇక్కడికి. ఇది కూడా ఎకరం సార్, ఇది సైట్ అయితే మాత్రం ఎకరం అండి. మన ఈయన కర్ణ యార్బాబు గారు అన్న ఆయనకి చాలా సార్లు చెప్పాను సార్. ఆయన వచ్చి
చెప్తే నేను పైన చెప్పుకుంటానని చెప్పారండి ఆయన. సరే అయితే మరి మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది, మరి పైనుంచి మాకు ఒత్తులు వస్తున్నాయని చెప్పాను సార్. ఎప్పుడు ఇతని దగ్గర 6 నెలలైంది కంప్లైంట్ ఇచ్చి. ప్రతిరోజు ఫోన్ చేయడం, బాబు ఇలా ఉంది ఇష్యూ, ఏంటంటే మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు, రిమూవ్ చేయడానికి మాకు రూపాయి. ఆయన నాకు చుట్టమో కాదు, ఫ్రెండ్ కాదు, వీరబాబు అన్న అతని ద్వారా నేను తీసుకోవడానికి ఆయన ఇచ్చే 2,000తో కోటీశ్వరుని అయిపోను. అతను ఏంటంటే బ్యాక్ మెయిల్ చేయడం కొరకు ఈ విధంగా 70,000 డిమాండ్ చేసి 70,000 అతను 70,000 ఇవ్వడం ఏంటి? నాకు చూపించమని చెప్పండి, ప్రూఫ్లు చూపించమని చెప్పండి. ప్రూఫ్లు చూపిస్తూ ఉంటాయి కదా ప్రతి మనిషికి 100 రకాలుగా. నా స్థలంలో నా సైట్ లో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేశాడు, అది రిమూవ్ చేయవయ్యా అని అన్నాను. రిమూవ్ చేయమంటే ఇతను బయట వాడుతున్న పబ్లిక్ టాక్ ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఏం పీక్కుంటారో పీక్కోమను, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఏం పీక్కుంటారో పీక్కోమను. ఏం పీక్కుంటారో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే ఏమవుతుందో అతను చూస్తాడు ఇక్కడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.